అందరికీ నమస్కారం. మిత్రులు పెద్దలు వెంకటరావు నాగళ్ళ గారు ఫేస్బుక్లో మంచి మంచి పోస్టులు పెడుతూ ఉంటారు. ఇవి ఒక రకంగా చెప్పాలంటే జనానికి చాలా ప్రయోజనాత్మకంగా ఉంటాయి అని మాత్రం చెప్పక తప్పదు. అటువంటి వాటిలో ఇదొకటి. అహంభావం అది ఎవరికి కూడా ఉంటే అంత మంచిది కాదు, మనమే నష్టపోతాం అన్నదానికి వివరణగా ఓ మంచి విషయాన్ని అందిస్తున్నారు. నా గళం ద్వారా వినే ప్రయత్నం చేయండి. పూర్వం అగ్గిపెట్టెలు ఉండేవి కావు. అరణి అంటే 2 కర్ర ముక్కలు తెచ్చి ఒకదానికి గుంత చేసి రుద్దితే నిప్పు పుడుతుంది. అలా కానీ లేదా చెక్కుముక్కి రాళ్ళు అనేవి మనం విన్నాం కదా, చెక్కుముక్కి రాళ్ల ద్వారా కానీ నిప్పు తయారు చేసుకునేవారు. బ్రాహ్మణులు ఆ అగ్ని ఆరనీయకుండా అలాగే కర్రలు వేస్తూ ఉండేవారు. అందుకే వాళ్లకు నిరతాగ్నిహోత్రులు అని పేరు కూడా ఉండేది. సరే, ఈ క్రమంలో ఒక చిన్న కథ. ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. ఆవిడ అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకుని చెక్కుముక్కి రాళ్లతో చితుకులు వేసి మండించి నిప్పు చేసేది. దాన్ని అలాగే కర్రలు వేస్తూ నిప్పు ఆరనిచ్చేది కాదు. కుంపట్లో ఎప్పుడూ నిప్పు వేసి ఉంచేది. ఊళ్ళో అందరికీ అదే నిప్పు. అందరూ ఆ అవ్వ దగ్గరకు వచ్చి అవ్వ కాస్త నిప్పిస్తావా అని అడిగి నిప్పు పట్టుకుని పోయి వంట చేసుకునేవారు. ఆ అవ్వ దగ్గర ఒక కోడి కూడా ఉండేది. అది రోజు తెల్లవారుజామున అవ్వ గుడిసె మీదకి ఎక్కి కొక్కరొక్కో అని కూసేది. ఊరందరూ అబ్బా అవ్వ కోడి కూసింది, తెల్లవారింది అని లేచి తమ పనులు తాము చేసుకునేవారు. అవ్వ దగ్గర నిప్పు తెచ్చుకున్నందుకు బదులు ఒక్కో రోజు ఒక్కొక్కరు అవ్వకు బియ్యం కానీ పప్పులు కానీ కాయగూరలు కానీ ఇచ్చేవారు. అలా ముసలమ్మ జీవనం సాగిస్తూ ఉండేది. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. ఆ ముసలమ్మకు నా మూలంగానే వీళ్ళంతా బతుకుతున్నారు అనే అహంభావం వచ్చింది. ఒకరోజు అవ్వకు నా కోడి కూయకపోతే వీళ్ళంతా ఎలా నిద్రలేస్తారు, నా కుంపటే లేకుంటే వీళ్ళు ఎలా వంటలు వండుకుంటారు చూద్దాం అని తన కోడి కుంపటి తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయి ఓ చెట్టు కింద కూర్చుంది. మరుసటి రోజు కోడి కుయ్యలేదు. గ్రామస్తులంతా ఏమిటి కోడి కుయ్యలేదు అని అనుకున్నారు. అలవాటు ప్రకారం అందరూ లేచి తమ పనులు చేసుకున్నారు. కాస్తంత లేటుగా అవ్వ దగ్గరికి వెళ్ళి నిప్పు తెచ్చుకుందామని వెళ్తే అక్కడ అవ్వలేదు. ఈ అవ్వకేమైంది, ఎక్కడికి వెళ్ళిందట అనుకుని వాళ్ళు చెక్కుముక్కి రాళ్ళు తెచ్చుకుని నిప్పు తయారు చేసుకుని వంట చేసుకున్నారు. అది కొంచెం లేటుగా. అవ్వ అడవిలో చెట్టు కింద కూర్చుని వాళ్ళ ఈ గ్రామస్తులంతా ఎలా నిద్రలేచి ఉంటారు, ఎలా వండుకుని ఉంటారు అని ఆలోచిస్తూ తిండి తిప్పులు లేకుండా ఉండిపోయింది. సాయంకాలం అయింది. ఆ ఊరతను అడవిలో కట్టెలు కొట్టుకుని తీసుకుని పోతూ ఉన్నాడు. అతన్ని చూసి అవ్వ ఏమయ్యా మీ ఊళ్ళో తెల్లారిందా, అందరూ నిద్రలేచి వంటలు అవి చేసుకున్నారా అని అడిగింది. వాడు అంటూ నవ్వి ఓ తిక్కవ్వ, నీ కోడి లేకపోతే మాకెందుకు తెల్లారదు, నీ కుంపటి లేకపోతే మేము ఎందుకు వంటలు చేసుకోము, నిప్పు చేసుకుని వంట చేసుకునేటప్పుడు కొంచెం ఆలస్యమైంది అంతే. నీవే ఈ అడవిలోకి వచ్చి కూర్చుని పొద్దున్నుంచి తిండి తిప్పలు లేకుండా మాడిపోయావు. పోయి వంట చేసుకుని తినిపో, ఇదిగో నా దగ్గర కొన్ని కర్రలు తీసుకుని పోయి వంట చేసుకుని తిను అన్నాడు. అవ్వకు బుద్ధి వచ్చింది. ఇంటికి వెళ్ళి నిప్పు చేసుకుని వండుకొని తింది. మరుసటి రోజు నుంచి ఈ అవ్వను నమ్ముకుంటే అన్నీ ఆలస్యం అయిపోతాయి, మనమే నిప్పు తయారు చేసుకుంటే పోలే అనుకునే గ్రామస్తులంతా ఎవరికి వారే వాళ్ళ ఇళ్లలో నిప్పు తయారు చేసుకోవడం మొదలుపెట్టారు. అవ్వ ఎవ్వరూ తన దగ్గరకు నిప్పు కోసం రాకపోవటం, వాళ్లే నిప్పు తయారు చేసుకోవడం చూసి దిగులు పడిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే బియ్యం పప్పులు దినుసులు ఇటువంటివి ఏవీ లేకుండా పోయాయి. మిత్రులారా, ఎవ్వరూ కూడా నేను లేకుండా ఏది జరగదు అని గర్వపడకూడదు. అయ్యవారు రాకపోతే అమావాస్య ఆగుతుందా అనే సామెత దీనివల్లే ఏర్పడి ఉంటుంది. అలాగే ఎవరో ఇస్తారులే ఎవరో చేస్తారులే అనుకుని ఏమీ చేయకుండా సోమర్తనంతో కూడా ఉండకూడదు. అది మంచిది కాదు. ఒకరి మీద సాధ్యమైనంత వరకు ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోవటం నేర్చుకోవాలి. నేను లేకుంటే ఏ పని జరగదు అనే అహంభావం కూడదు. దానివల్ల ఆ ముసలమ్మ ఎలా నష్టపోయిందో మనం కూడా నష్టపోతూ ఉంటాం. ఒక్కోసారి మిత్రులారా, మన ఆఫీసులో చూడండి, నేను ఒక్కడే పనిమంతుడిని అనుకుని నిగడదని కూర్చునేవాడు ఎప్పుడో అప్పుడు గర్వభంగం అవుతూ ఉంటుంది. అలాగే ఎవరో ఒకరు చేస్తారులే అనుకుని తన పనిని ఇంకొకరికి అప్పగించేయాలి అనుకునే మనస్తత్వం ఉండేటువంటి వాళ్ళు కూడా ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ బోల్తా పడతారు, అవమానం పాలవుతారు. ఆ పనిలో సామర్థ్యం లేక లేదా ఎలా చెయ్యాలో తెలియక. కాబట్టి అతి సర్వత్ర వర్జీయత్ అంటారు. మనకు బాగా వచ్చు అనే గర్వం అహంభావం ఎంత మంచిది కాదో, మన పనిని ఎవరో ఒకరు చేస్తారులే అని
కూర్చోవటం కూడా అంత మంచిది కాదు. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.